యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి సందర్శించి రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ప్రతి గ్రామంలో పంచాయతీ సెక్రటరీ గాని ఇతర డిపార్ట్మెంట్ల అధికారుల ద్వారా సర్వే నిర్వహిస్తామని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్న వారికి ఇంటింటికి తిరిగి ప్రస్తుతం ఉన్న నివాసాన్ని గుర్తించి లేదా ఫ్లాట్లు ఉన్నట్లయితే ఆ ఫ్లాట్లను అప్లోడ్ చేసి సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అన్నారు. సర్వే అనంతరం గ్రామసభ నిర్వహించి గ్రామసభలో లబ్ధిదారులను గుర్తిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జలకుమారి, డిప్యూటీ తహసీల్దార్ నీలిమ, ఆర్ఐ అనసూర్య, ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వీరారెడ్డి, నేను అడిషనల్ కలెక్టర్ని. ఈరోజు మన గుండాల మండలంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల సర్వే మరి మనం మొదలు పెట్టాలి కాబట్టి ఇంకా లాగిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి ఏర్పాట్ల గురించి రావడం జరిగింది. మన యొక్క మండలంలో ప్రతి గ్రామంలో ఒక పంచాయత్ సెక్రటరీ లేదా రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లు ఉన్న జూనియర్ అసిస్టెంట్లను తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల సర్వే కార్యక్రమం అనేది సర్వే చేస్తాము. బేసిక్గా ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ యొక్క డేటా అనేది ఆన్లైన్లో ఉంది. ఆ డేటా ప్రకారం ఇంటింటి తిరిగి వాళ్ళ యొక్క ఫోటోలు తీయటము, వాళ్ళు ప్రస్తుతం నివాసం ఉన్నటువంటి నివాస గృహాన్ని ఫోటో తీయటం, అదేవిధంగా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఎక్కడ ప్లాట్ ఉందో చూసి ఆ ప్లాట్ ఫోటో కూడా తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన యొక్క మండలంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా ఎంపీడీ ఆఫీసులో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, తర్వాత తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళతోటి టీంలు వేసి సర్వే చేపిస్తున్నాం. ఈరోజు ఇప్పుడు లాగిన్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి సర్వే అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నెలాఖరు వరకు మొత్తం కూడా గ్రామాల్లో తిరిగి టీంలు సర్వే చేస్తే, సర్వే చేసిన తర్వాత ఎవరైతే అర్హులు అనర్హులు జాబితాలు ఉంటాయో వాటిని మళ్ళీ గ్రామ సభలలో చదివి వినిపిస్తాం. దాని తర్వాత గ్రామసభ అభిప్రాయం ప్రకారం వాటన్నిటిని కూడా మంజూరు చేయడానికి మరి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. దీనిపై వీటిని పరిశీలన చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. శ్రీరాములో మన ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టారు. ఎప్పుడు గత జనవరి అప్పుడు పెట్టుకున్న వాటిని మనం ఆన్లైన్ చేసినాం. ఇప్పుడు అవే అప్లికేషన్లు వీళ్ళకి మొబైల్ యాప్లో కావాలి. వాటిని సర్వే చేయడానికి అవకాశం ఉంది. కొత్తగా ఎంట్రీ చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. అర్హులై ఉంటారు, వాళ్ళకి ఎందుకు లేవు అప్పుడు అప్లై చేసుకొని అట్లా అప్లై చేసుకునే ఉంటారు అందరూ. మరి పెట్టుకోవాలి కదా, ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాపాలనలో అప్పుడు అప్లికేషన్ పెట్టుకోలే. వాళ్ళది ఎట్లా అనేది మళ్ళీ ప్రభుత్వం ఏదైనా అవకాశం ఇస్తే వాళ్ళు ఎంట్రీ నీది ఎక్కడ ఏడాది ఎంత దూరం ఉంటుంది? దగ్గర ఎవరు ఉంటారు? దగ్గర అంటే మొబైల్ సపోర్ట్ చేసిన రామారం అంటే ఇది పోయేటప్పుడు